So hello guys, welcome back to my channel. So ఇదే నేను ఫ్రీ ఆన్ క్యాంపస్ అకామిడేషన్ ఉంటున్న బిల్డింగ్. దీని పేరు ది కామన్స్. సో మనకి ఇట్లాంటి కార్డ్స్ అయితే ఇస్తారు. ఇది కీ కార్డు, ఇది ఓజిఐ కార్డు. ఈ కీ కార్డ్తోనే యాక్సెస్ చేయగలము. సో ఇలా ఉంది క్యాంపస్ ఈరోజు. సో టుడే ఈజ్ మై డే 1. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డామే. సో ఇదంతా స్పేస్, అది నేను దిగిన చోట అనమాట. దాన్ని ది నెస్ట్ అంటారు. ఇక్కడ హౌసింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఓజిఐ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, అంటే మీరు దిగిన వెంటనే ఫస్ట్ కాంటాక్ట్ అవ్వాలి అంటేనే అదే ప్లేస్. ఎందుకంటే మీరు దిగేది కూడా అక్కడే దిగుతారు. ఇవన్నీ పార్కింగ్ లాట్స్. ఇదే ది కామన్స్ బిల్డింగ్. సో దీని నుంచి స్ట్రైట్ వెళ్తే ది నెస్ట్ వస్తుంది. సో నెస్ట్ ఆపోజిట్ లోనే ది కామన్స్ ఉంది. ఈ ఫ్రీ అకామిడేషన్ నాకు ఎలా వచ్చింది, ఇది అందరికి వస్తుందా లేదంటే అందరూ అవైల్ చేసుకోగలరా అనేది చాలా సింపుల్ ప్రాసెస్. మనం ఇప్పుడు యూఎస్లో నార్మల్గా ఏ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా మనం ఎంతో కొంత ఫస్ట్ ట్యూషన్ డిపాజిట్ అయితే చెయ్యాలి. అంటే ఫస్ట్ సెమిస్టర్కి ఎంతో కొంత డిపాజిట్ అనేది చెయ్యాలి. ఆ డిపాజిట్ కింద ఆబర్న్ యూనివర్సిటీ మాంట్గోమరీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంప్లిమెంటరీ సర్వీస్ లేదా దీన్ని ఫ్రీ సర్వీస్ అనొచ్చు. వాళ్ళు అది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో ఏయుఎంకి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాట్ దే ఆర్ ప్రొవైడింగ్ ఇస్ దట్ దే ఆర్ ప్రొవైడింగ్ 2 సర్వీసెస్. ఫస్ట్ సర్వీస్ ఏంటంటే ఫ్రీ ఎయిర్పోర్ట్ పికప్. అట్లాంటా ఎయిర్పోర్ట్ నుంచి మీరు అలబామా ఏయుఎంకి ఎలా రావాలి అని అనుకుంటే, అంటే మీ రిలేటివ్స్ ఎవరైనా పికప్ చేసుకుంటున్నారంటే దట్స్ ఫైన్. లేకిన్ ఎవరైనా సోలోగా వస్తున్నారు, వాళ్ళకి ఎవరైనా పికప్ చేసుకోవాలి, మనకేం తెలియదు అంటే మీరు ఈ సర్వీసెస్ని అయితే మీరు అవైల్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుంది. నేను కూడా అదే సర్వీస్ నుంచి వచ్చిన. నన్ను కరెక్ట్గా టైంలో పికప్ చేసుకున్నారు, కరెక్ట్ టైంలో డ్రాప్ చేసేసారు. పీస్ఫుల్ జర్నీ, ఏం ప్రాబ్లం లేదు నాకు. అండ్ సెకండ్ సర్వీస్ ఏంటంటే ఫ్రీ 5 days and 5 nights అకామిడేషన్. సో మనకి 5 days ఫ్రీ అకామిడేషన్ అనేది ఇస్తారు. అది ఎలా అంటే ఎవరైతే స్టార్టింగ్ వస్తున్నారు వాళ్ళకి ఎక్కడ స్టే చేయాలో తెలియదు, ఇండివిజువల్గా వచ్చేవాళ్ళు. సో ఆన్ క్యాంపస్ బెటరా, ఆఫ్ క్యాంపస్ బెటరా, సో అది మనకు ఐడియా రావడానికి అండ్ ఆన్ క్యాంపస్లో ఏమేమి ఇంక్లూడెడ్ ఉన్నాయి, సో మీకు ఒక ఓవర్వ్యూ వస్తుంది మీరు ఆన్ క్యాంపస్లో ఉంటే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఒక సేఫ్టీ పరంగా కూడా ఇట్స్ ఎ గుడ్ చాయిస్ టు ఆప్ట్ ఫ్రీ అకామిడేషన్ సర్వీస్. ఈ 2 సర్వీసెస్ ఎలా అవైల్ చేసుకోవాలి, అందరికి ఎలిజిబుల్ అంటే ఎస్, ఇట్స్ ఎలిజిబుల్ ఫర్ ఆల్. అండ్ ఎలా అవైల్ చేసుకోవాలి అంటే మీరు ఫస్ట్ ట్యూషన్ డిపాజిట్ కింద ఓ $500 పే చేయాలి. అది మన ట్యూషన్ ఫీజులో డిడక్ట్ అయిపోతాయి. సో $500 మీరు ప్రీ డిపార్చర్ లేదా మీ వీసా అప్రూవల్ అయింది అంటే మీ కన్వీనియన్స్ ప్రకారం పే చేసుకోవచ్చు. బట్ మీ డిపార్చర్కి 72 hours ప్రియర్గా మీరు బుక్ చేసుకుంటే వాళ్ళ షెడ్యూలింగ్కి మీకోసం షటల్ ఏదైతే వస్తుందో బస్సు, అది వాళ్ళు రెడీ చేసుకోవడానికి వాళ్ళకి అట్లీస్ట్ 72 hours కావాలి. సో అలా మీరు చేసుకోవచ్చు. దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు వన్స్ మీ వీసా అప్రూవ్ అయింది అంటే మీరు ఏం వాళ్ళకి చెప్పాలన్నమాట. లైక్ నా వీసా అప్రూవ్ అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని మీరు అలా మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు ప్రీ డిపార్చర్ రిక్వైర్మెంట్స్ ఆర్ ప్రీ డిపార్చర్ ఎమ్యూనిటీస్ అని చెప్పి ఒక ఈమెయిల్ పెడతారు రివర్ట్ బ్యాక్ చేసి. దాంట్లో వాళ్ళు అన్నీ పెడతారు, ఏమేమి చేసుకోవాలి, ఈ $500 ఎలా పే చేయాలి, ఈ ఫ్రీ అకామిడేషన్ ఎలా అవైల్ చేసుకోవాలి, అంత ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా మీరు 1 by 1 ఫాలో అప్ చేసుకుంటే మీకు ఈజీగా ఫ్రీగా మీరు ఎప్పుడు వచ్చారో అప్పుడు పికప్ చేసుకుంటారు. మీకు రూమ్ ఇచ్చేస్తారు, రూమ్తో పాటు మీకు ఒక కీ కార్డ్ ఇస్తారు. అండ్ దాని రూమ్ చాలా మంచిగా ఉంది. రూమ్ వీడియో కూడా తీశాను, మీరు నా ఇంగ్లీష్ వీడియోని చూడండి. దాంట్లో ఫుల్ వీడియో ఉంది, ఫుల్ లెంత్ వీడియో ఉంది.
సో మనం వచ్చేసాము. సో ఇదే నెక్స్ట్ అనమాట. సో మనం దిగేది ఏంటి, ఇది మన ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి మనం దిగితే అక్కడ సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ దగ్గరే మనం డ్రాప్ ఆఫ్ చేస్తారు. అక్కడ నుంచి మీరు ఐదర్ ఈ ఎంట్రన్స్ ద్వారా మీరు లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్తే ఏంటంటే మనకి వాళ్ళు అసిస్ట్ చేస్తారు. మనకి ఆన్ క్యాంపస్ మీరు ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉంటే అది, అండ్ రిమైనింగ్ మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మీ ఓరియంటేషన్ ఎక్కడ, ఒకవేళ మీరు ఓరియంటేషన్ టైంలో వస్తున్నారు అంటే ఆ టైంలో ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి అంతా అసిస్ట్ చేస్తారు. ఈ నెక్స్ట్ అనేది మన ఫస్ట్ స్టెప్ అనమాట ఏఎంలో దిగిన వెంటనే. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అది మన వెల్నెస్ సెంటర్. అంటే మన జిమ్, స్విమ్మింగ్ పూల్, ఏరోబిక్స్, జిమ్నాస్టిక్ ఏదైతే ఉందో అదంతా అక్కడ ఉంది. సో మనం ఇలా ఎంటర్ అయ్యి లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ వెల్నెస్ సెంటర్ వస్తుంది మెయిన్ రోడ్ నుంచి. దాన్ని తీసుకుని మనం ఇలా సర్కిల్ కొడితే ఈ పార్కింగ్ లాట్ వస్తుంది. పార్కింగ్ లాట్ ఆపోజిట్లోనే ది నెక్స్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్కి వెళ్తే నెక్స్ట్ నుంచి మీరు అంతా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని డామ్స్ ఉంటాయి. ఇవన్నీ ఇది 1, ఇది 2, ఇది 3, ఇవన్నీ కోర్ట్యార్డ్స్. అక్కడ ఉన్నది కామన్స్, మనం ఇందాక చూసాము. సో ఒకసారి మీకు ఆ పార్కింగ్ చూపిస్తా. అండ్ దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా మీరు ఇంత దూరం నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వస్తున్నారు కాబట్టి ఒక ఫస్ట్ వీక్ అట్లీస్ట్ మినిమం ఫస్ట్ వీక్ అయినా మీరు ఈ $500 పే చేసేస్తే అది ఎలాగో మన ట్యూషన్ ఫీజులో కట్ అవుతుంది కాబట్టి. సో ఈ $500 అనేది మ్యాండేటరీయా, అందరు పక్కా పే చేయాలా అంటే అలా ఏం లేదు. ఇట్స్ టోటల్ డిపెండ్ ఆన్ యూ. మీకు ఫ్రీ ఎయిర్పోర్ట్ పికప్ సర్వీస్ కావాలి, ఫ్రీ 5 days అకామిడేషన్ కావాలి ఆన్ క్యాంపస్లో అంటేనే మీరు చేసుకోవాలి. బికాజ్ అది కాంప్లిమెంటరీ సర్వీస్. మీరు పే చేసినా చేయకపోయినా మీరు ఓరియంటేషన్కి వచ్చినప్పుడైతే మీరు ఎలాగో మీ ట్యూషన్ ఫీజు అవన్నీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు చేయాల్సిందే. సో ఇది చేస్తే ఏంటంటే యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ఇక్కడికి రావాలి అనుకుంటే ఒకవేళ ఈ సర్వీస్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎం వాళ్ళు ఈ సర్వీస్ పెట్టలేదు అంటే నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఏ రకంగా ఇబ్బంది పడతానంటే ఫస్ట్ పాయింట్, అట్లాంటా ఎయిర్పోర్ట్ అనేది మన లాస్ట్ స్టాప్. అట్లాంటా నుంచి ఏఎం రావాలి అంటే మినిమం 2.5 hours పడుతుంది. నేను వచ్చాను మినిమం 2.5 అన్నా మినిమం అన్నా 2 hours పడుతుంది రావడానికి. సో అది రావడం మీరు ఊబర్ చేసుకుంటాను, ఓలా చేసుకుంటాను అంటే ఎంత డాలర్స్లో అవుతుందో మీరు ఆలోచించుకోండి. అండ్ మనం దిగిన వెంటనే మనకి అసిస్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అన్ని హెవీ బ్యాగ్స్ మనమే తీసుకోవాలి. అండ్ సేఫ్టీ సెక్యూరిటీ పరంగా టైం పరంగా చూసుకుంటే మీరు ఏ టైంలో దిగినా కానీ మీకు ఒక అసిస్ట్ చేసుకోవడానికి లేదంటే రిసీవ్ చేసుకోవడానికి కొంతమంది ఉంటే ఏంటంటే మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఆ ఫీల్ అనేది కొంచెం సేఫ్, అమ్మయ్య చలో మనం సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాము, కరెక్ట్ డెస్టినేషన్లో టైంకి వెళ్ళిపోతాము అన్నట్టు ఉంటుంది. సో మెయిన్ ఆ ఫీలింగ్ కోసము, సెక్యూరిటీ సేఫ్టీ కోసమే ఈ సర్వీసెస్ని అవైల్ చేసుకుంటే చాలా మంచిది. నాకు అసలు ఏ ఇబ్బంది కాలేదు. నేను కళ్ళు మూసుకొని $500 పే చేసేసిన. బికాస్ ఆబ్వియస్లీ ఫస్ట్ సింపుల్ పాయింట్ ఏంటంటే ఇది మన ట్యూషన్ ఫీజులో కట్ అయిపోతుంది. సో మనకి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఇన్ని వేలు కట్టబోతున్నాం ట్యూషన్ ఫీజు, దాంట్లో $500 కడితే మనకి రిసీవింగ్కి, మన 5 days స్టేయింగ్కి మనకి మంచిగా అయిపోతుంది. సో నా పర్సనల్ రికమెండేషన్ ఏంటంటే మీరు ఈ $500 పే చేయండి. సో నా పర్సనల్ రికమెండేషన్ ఏంటంటే మీరు ఈ $500 పే చేయండి. పే చేస్తే మీకు 2 forms వస్తాయి. ఫస్ట్ ఫామ్ అనేది ఎయిర్పోర్ట్ పికప్ కోసము. సో మీ టికెట్ డీటెయిల్స్, మీ ఫ్లైట్ టైమింగ్స్ అవన్నీ పెట్టాలి. సెకండ్ ఫామ్ వచ్చేసి మన ఆన్ క్యాంపస్ అకామిడేషన్ గురించి ఉంటుంది. మీకు లైక్ ఎప్పుడు వస్తున్నారు, ఎన్ని డేస్ వరకు కావాలి అని అన్నీ అడుగుతారు. సో మీకు నెక్స్ట్ పార్కింగ్ చూపిస్తాను అన్నాను కదా. సో ఇదే నెక్స్ట్ పార్కింగ్, అదే ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ నుంచి మీరు ఇలా రౌండ్ ఆఫ్ తిరిగి మీకు ఇక్కడే డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి మీరు యూ కెన్ యాక్సెస్ ది నెక్స్ట్ ఫ్రమ్ హియర్
అక్కడ నుంచి వెళ్ళి మనం అక్కడ నుంచి 2 doors ఉన్నాయి, మనం ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ యాక్సెస్ అవుతే దిస్ విల్ బి అవర్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆన్ అరైవింగ్ AUM అనమాట. సో అక్కడ మనకు అన్నీ చెప్తారు.